తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. నిన్న సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిసిన క్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ సొసైటీకి కేటాయించిన ఇళ్ల స్థలాలు అప్పగింత ప్రక్రియను 100 రోజుల్లో మొదలు పెడతామని, ఇచ్చిన హామీని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 16 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట్, బషీరాబాద్లో 70 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించారని, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అప్పగింత జరగలేదని వారు సీఎం రేవంత్ రెడ్డితో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా ఆ స్థలాలు తమకు అప్పగించలేదన్నారు. ఇక జర్నలిస్టులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఇంటి స్థలాల అప్పగింతపై రోడ్డు మ్యాప్తో తన వద్దకు వస్తే ఒక్క నిమిషంలో సంతకం పెడతారంటూ వారికి హామీ ఇచ్చారు. ఏ సంస్థకు నామినేటెడ్ చైర్మన్ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే మొదట నామినేటెడ్ చైర్మన్గా శ్రీనివాసరెడ్డిని నియమించామంటే ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో గమనించాలని ఆయన పేర్కొన్నారు.